బ్రేకింగ్ చూస్తున్నా ములుగు జిల్లా ఏటూరు నాగరంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. చల్పాక సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రే హౌండ్స్ యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. ములుగు జిల్లా ఏటూరు నాగరంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. చల్పాక సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు హతమయ్యారు. తెలంగాణ గ్రే హౌండ్స్ యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వరంగల్ నుంచి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, చల్పాక ఎన్కౌంటర్ లో 7 మావోయిస్టులు హతమైనట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. ఏటూరు నగరం ములుగు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతాలతో అటవీ మొత్తం దండకారైన మొత్తం తుపాకుల మూతలతో దద్దరిల్లిపోతున్న పరిస్థితి చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఉదయం తెల్లవారుజామున 4:30-5 గంటల ప్రాంతంలో ములుగు ఏటూరు నగరంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ నేపథ్యంలో చల్పాక సమీపంలోని ఆడే ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు హతమయ్యారు. అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. తెలంగాణ గ్రేహౌండ్స్ యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఈ మృతుల్లో మావోయిస్టు కీలక నేత ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది. అయితే కీలకంగా జరుగుతున్న ఒక 6 నెలల నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే మావోయిస్టులు కావచ్చు, ఇటు పోలీసుల మధ్య ఎదురుకాల్పు జరుగుతున్న పరిస్థితి. దానిలో భాగంగా ఇవాళ ఆ కుబింగ్ చేస్తున్న నేపథ్యంలోనే మావోయిస్టులు తారసపడ్డారు. దాంట్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దాంట్లో కీలక నేతలంతా కూడా తెలంగాణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో పనిచేస్తున్న తెల కమాండర్ స్థాయి ఉన్నటువంటి నేతలంతా కూడా హతమయ్యారని చెప్పి సమాచారం తెలుస్తుంది. సుమారుగా 7 మంది మావోయిస్టులు అక్కడికే చనిపోయారని తెలుస్తున్న పరిస్థితి. ఒకరు ఆచూకీ తెలియాల్సింది. మొత్తం 8 మంది మావోయిస్టులు దాంట్లో కాల్పుల్లో పాల్గొనగా 7 మాత్రం చనిపోయినట్టు గుర్తించారు పోలీసులు. మరొకరు సమాచారం తెలియాల్సిన అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసు బలగాలు మాత్రం పూర్తిగా అటవీ ప్రాంతం మొత్తం కూడా ఏటూరు నగరం ములుగు సరిహద్దు ప్రాంతంలో ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో అటవీ మొత్తం జల్లెడబడుతున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే ఇంత భారీ ఎత్తున ఎన్కౌంటర్ జరగడం సంచలనాశనం పడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైతే పోలీసులు అంతా కొంత ఇంకా పూర్తిగా సమాచారం తెలియాల్సింది. ఈ నేపథ్యంలో వారిని మృతదేహాలని ఏటూరు నగరం గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ తరలించే అవకాశం ఉంది. దీనిపై ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అవుతుంది. ఆమెని అంటే కూంబింగ్ ఇంకా జరుగుతోందా? అయితే ఆమెని కుమ్మింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. గత 2 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో చాలా సీక్రెట్ గా ఆపరేషన్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఇవాళ తెల్లవారుజామున వీరు మావోయిస్టులు వెళ్తున్న నేపథ్యంలో ఎదురుపడడం జరిగింది. ఆ నేపథ్యంలోనే భారీ ఎన్కౌంటర్ భారీ కాల్పులు జరగడం జరిగింది. దాంట్లో భాగంగా 8 మంది ఉండవు. దాంట్లో 7 అయితే మృతి చెందిన సమాచారం తెలుస్తుంది. మరొకరు ఆచూకు తెలియాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకా అయితే కుమ్మింగ్ ఇంకా కంటిన్యూ అవుతున్న పరిస్థితి. మొత్తం అటవీ ప్రాంతం మొత్తం కూడా తుపాకుల మొదలతో దద్దరిల్లిపోతుంది. ఇంకా కుమ్మింగ్ కంటిన్యూ అవుతుంది. ఇంకా చూడాలి నిజంగానే ఎక్కడెక్కడ జరుగుతుంది. దానిపై ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అవుతుంది. ప్రజెంట్ అయితే ములుగు సంబంధించిన ఎస్పీ ఇంకా పూర్తిగా ఇంకా మీడియా ఎలాంటి సమాచారం వెళ్ళదు. మరి కాస్త తెలిసే అవకాశం అవుతుంది. ఆమె అంటే ఇక్కడ కొన్ని రైఫిల్స్ ని అంటే కొన్ని ఆయుధాలని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. లైక్ AK-47 ఇలాంటివన్నీ కూడా ఎలాంటి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు భాస్కర్? ఇప్పుడే కొన్ని ఆయుధాలు వీరు వాడు ఏదైతే మావోయిస్టులు వాడినటువంటి ఆయుధాలు మాత్రం వారు తీసుకున్నట్టు తెలుస్తుంది. కొంత స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో భావన AK-47 కావచ్చు, పిస్తల్స్ కావచ్చు కొన్ని ఉన్నట్టు తెలుస్తుంది. దాంట్లో ఆ బాంబుకు సంబంధించిన కొన్ని మందు పాత్రలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీని పూర్తిగా ఇంకా కొంత సమాచారం రావాల్సిన అవసరం ఉంది. అంటే ఎలాంటి గన్స్ ఉన్నాయి, వారు వాడినటువంటి గన్స్ కావచ్చు, కిట్స్ కావచ్చు ఇప్పటికే పోలీసుల దగ్గర కొన్ని చేరిన పరిస్థితుంది. ఆ నేపథ్యంలోనే చూడాలి ఇంకేమైనా కొత్త సంబంధించిన కొంత సమాచారం రావాల్సింది. దీంట్లో PLGA సంబంధించి 24వ వార్షికోత్సవం సంబంధించిన నేపథ్యంలో జరుగుతున్నటువంటి అంశంలోనే ఇదంతా కూడా ఒక సన్నాహక సమావేశం పెట్టుకున్న పరిస్థితుంది. ఆ నేపథ్యంలో అలాంటి సమాచారం తెలిసినటువంటి పోలీసులు ఒక్కసారిగా వారిపై చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఎన్కౌంటర్ జరిగింది. అయితే వీరి దగ్గర ఉన్నటువంటి కొంత కిట్ కూడా మొత్తం పోలీసులు స్వాధీనం తెలిసినట్టు తెలుస్తుంది. దీనిపై ములుగు SP ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మరింత అఫీషియల్ గా అయితే మరి కొద్దిసేపట్లో సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఏ దళానికి చెందిన వారుగా తెలుస్తోంది వీళ్ళు? ఇదంతా మావోయిస్ట్ ఒక ఉద్యమ దళానికి చెందిన ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. దీనిపై ఇంకా వారు ఎలాంటి స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు. ఆ నేపథ్యంలో ఇటు మావోయిస్టులు కావచ్చు, అటు పోలీసులు కావచ్చు, ఏ దళానికి సంబంధించిన ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. దీనిపై మరింత కొంత సమాచారం అయితే తెలియాల్సిందే. అంటే ఇక్కడ ములుగు జిల్లాలో చల్పాకలో ఇక్కడ కదలికలకి రీజన్ ఏంటి వాళ్ళ కార్యకలాపాలు ఏం జరుగుతున్నాయి అక్కడ?
అంటే గత రిపీటెడ్ గా ఒక 6 నెలల నుంచి చూసుకుంటే మావోయిస్టులు ఉనికి పూర్తి స్థాయిలో కోల్పోతున్న నేపథ్యంలోనే మరొక సమాచారం ఒక మీటింగ్ కోసం ఏర్పాటు చేసుకుంటే తెలుస్తుంది. ఆ మీటింగ్ ఎలాంటి ఇహోరాజ్న భవిష్యత్ కార్యకర్తలకు సంబంధించి బయట కార్యక్రమాలకు సంబంధించి ఒక సమావేశ ఏర్పాటు కోసం ఏదో సమాచారం తెలుస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే అంటే మొత్తానికి ఇటు చెల్పాక కావచ్చు, కొండాయి కావచ్చు, అటవీ ప్రాంతంలో మొత్తం వీళ్ళంతా సమావేశ ఏర్పాటు కోసం మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నారంటే సమాచారం తెలుస్తుంది. అయితే వీరు పోలీసులకు సమాచారం రావడంతో, ఎందుకంటే టెక్నాలజీ ఇటు డ్రోన్స్ కావచ్చు, ఇతర టెక్నాలజీ శాటిలైట్ టెక్నాలజీ తోటి సమాచారం రావడంతో వీళ్ళు అప్పటికే కుమ్మింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే వీరు 8 మంది మావోయిస్టులు వీరికి తారసపడ్డట్టు తెలుస్తుంది. అయితే దాంట్లో వీరు కనిపించగానే ఎన్కౌంటర్ జరిగింది, మా ఎదురుకాల్పు జరిగింది. దాంట్లో పోలీసులు ఇటు మావోయిస్టులు కూడా ఎదురుకాల్పు చేయడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలోనే అక్కడికక్కడ 8 మంది 7 మావోయిస్టు మృతి చెందడం జరిగింది. మరొకరికి సమాచారం తెలియాల్సింది. దీనిపై ఇంకా కొంత స్పష్టత రావాల్సింది. ఆమె అంటే మొన్న ఈ మధ్యన ఒకటి చూసాం, ఇన్ఫార్మర్ పేరుతో ఒకరిని హతమార్చిన ఘటన మనం చూసాం మావోయిస్టులు. అంటే ఇప్పుడు ఈ కదలికలన్నీ దేనికి సంకేతంగా భావించాలి? ఆమెని ఎందుకంటే చూస్తున్నాం మనం ఇన్ఫార్మర్ నేపథ్యంతో ఒక ప్రభుత్వ అధికారిని ఒక ఉన్నటువంటి స్థానికుని ఒకరిని గొడ్డలతో నరికి చంపడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చేసుకుంది. అయితే మావోయిస్టు ఉనికి కోల్పోతున్న సమాచారం ప్రభుత్వానికి తెలియాల్సిన అవసరం అని చెప్పేసి ఇప్పుడు పోలీసులు కావచ్చు, ఇక్కడ కూడా పోలీసులు పూర్తిగా మావోయిస్టులు లేరు, మావోయిస్టులు మొత్తం హతమార్చిన మట్టుబెట్టిన నేపథ్యంలో ప్రభుత్వానికి ఒక సమాచారం ఇచ్చే నేపథ్యంలోనే మావోయిస్టులు ఉన్నామో లేదు, మా ఉద్యమం బలపడుతుంది, మావోయిస్టు ఎక్కడ కూడా తగ్గలేదని ఒక ఉద్యమ నేపథ్యంలోనే వీళ్ళకి మావోయిస్టు ఎత్తుగడలో భాగంగానే ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళకు దానిలో భాగంగానే ఇవాళ ఎన్కౌంటర్ జరిగింది. ఎందుకంటే అలాంటి మావోయిస్టు సంబంధించిన సమాచారం పోలీసులో చేరవేసిన నేపథ్యంలోనే మావోయిస్ట్ పోలీసులకు డైరెక్ట్ అటాక్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్న పరిస్థితి. ఇంకా అంటే నిజంగానే ఇలాంటి అంశాలు ఎలాంటి సంఘటన చోటు చేసుకుంటే అంత పెద్ద మొత్తంలో భారీ ఎన్కౌంటర్ జరగడం ఆ నేపథ్యంలోనే నిన్న ఇవాళ జరిగిన సంఘటన ఇదంతా కూడా ఆ మావోయిస్టుల ఉద్యమం బలపడుతుందా బలహీనపడుతుందా ఒక ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి ఉంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.